బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో గీత పనివారుల రాష్ట్ర సదస్సు జరిగింది. చీఫ్ గెస్ట్గా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. తాను మీ బిడ్డను, సర్వాయి పాపన్న వారసుడిని, ఎల్లమ్మ తల్లి బిడ్డను అన్నారు. సంఘ సమస్యల పరిష్కారం కోసం అండగా ఉంటానని తెలిపారు. ఇక ప్రభుత్వం తరపున 45 లక్షల ఈత తాటి మొక్కలు పెట్టామన్నారు. కుల సర్వేలో ఉన్నత స్థానాలకు ఎదిగిన వారిని చూస్తే ఉన్నత విద్యను అభ్యసించిన కుటుంబాలే మంచి స్థాయిలో ఉన్నాయి అని చెప్పారు. సమస్యలపైన ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ ప్రతినిధిగా తప్పకుండా నా బాధ్యత నిర్వహిస్తా. ఎప్పుడైనా సమస్య పరిష్కారానికి అవసరమైన సందర్భంలో అనుభవజ్ఞులైనటువంటి బొమ్మగాని ప్రభాకర్ లాంటి వాళ్ళు గాని, పల్లె లక్ష్మణరావు గారు గాని, గతంలో నాకంటే ముందు శాసనసభ్యుడిగా, మంత్రులుగా, పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి తన కుల పెద్దలందరి సహాయ సహకారాలు, ఆశీర్వచనం, మార్గదర్శకత్వం తీసుకొని రాజకీయ పార్టీగా ప్రభుత్వం పక్షాన ఒకవైపు అయితే, వృత్తిపరంగా కులపరంగా ఉండబడిన సమస్యలను కూడా మరొక వైపును ఎప్పటికప్పుడు వాటిని చర్చించుకుంటూ ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తాం. అది నాకున్నటువంటి అభిమానం, బాధ్యత అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా 2 విషయాలను దయచేసి ఇక్కడ వచ్చిన వాళ్ళు మనం నెంబర్ కాదు, మనం ప్రచారం చేసుకోవడానికి 2 విషయాలను దయచేసి చెప్తా ఉన్నాం. వృత్తి బతకాలంటే మొక్క పెట్టాలి, తాటి ఈత మొక్క. ప్రభుత్వం తరఫున ఈసారి 45 లక్షల మొక్కల పెంపకం చేయించిన, కానీ మొక్కలు పెంపడానికి మనకు సంబంధించినటువంటి సంఘాల వారు ముందుకు వస్తలేరు. దయచేసి మీరు బాధ్యత ప్రభుత్వం మీద పెట్టే, ప్రభుత్వం తరఫున మొక్కలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మొక్కలు నాటి దానికి తవ్వేటువంటి రంధ్రంతో సహా నీళ్లు పోయడానికి సహా చెట్టు పెరిగేదాకా కూడా పైసలు ఇస్తారు. దాన్ని మీరు మొక్కలు పెట్టించే ప్రయత్నం చేయాలి.